మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 401. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైష్ణవి వసుధార వైపు చూసి, వసుధార, ఈ 4 days ఇక్కడే ఉండి నాకు కొంచెం హెల్ప్గా ఉంటావా అని అడగగానే వసుధార ఒక్కసారిగా షాక్గా వైష్ణవి వైపు చూస్తుంది. వైష్ణవి మాటకి విరాస్ కూడా వైష్ణవి వైపు చూస్తాడు. చెప్పు వస్తారా, మాతో పాటు ఇక్కడే 4 days ఉంటావా అని వైష్ణవి అడుగుతుంటే వసుధార మౌనంగా ఉండిపోతుంది. తనకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వాళ్ళ నాయనమ్మని ఒంటరిగా వదిలి ఇక్కడే ఉండాలంటే ఒక పక్క భయం వేస్తుంటే మరొక పక్క విరాస్ విక్రమ్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడని తెలిసి ఈ 4 days అయినా విరాస్తో కలిసి ఉండడానికి తనకి ఛాన్స్ వచ్చిందని మరొక పక్క మనసులో ఆనందంగా అనిపిస్తుంది. ఎటు తేల్చుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటుంది వసుధార. చివరికి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా గట్టిగా ఊపిరి పీల్చుకుని వైష్ణవి వైపు చూస్తూ, సరే మేడం, మీరు చెప్పినట్టే మీ సిస్టర్ మ్యారేజ్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పగానే విరాస్ సీరియస్గా వసుధార వైపు ఒక లుక్ ఇస్తాడు. విరాస్ తన వైపు సీరియస్గా చూడడం చూసి వసుధార కొంచెం తడబడుతుంది. వెంటనే లేని ధైర్యం తెచ్చుకుని వైష్ణవి వైపు చూసి ఓకే మేడం అని అంటుంటే, నిజంగానా? అయితే నాకు కొంచెం భారం దిగినట్టు అనిపిస్తుంది అని వైష్ణవి అంటూ ఉంటే, ఇప్పుడు నువ్వు అంత స్ట్రెస్ ఏమీ ఫీల్ అవుతున్నావు వైష్ణవి? అన్ని పనులు చేయడానికి వర్కర్స్ ఉన్నారు కదా, లేనిపోనివి ఎందుకు నెత్తి మీద వేసుకుని హడావిడి చేస్తున్నావు? ఇప్పుడు వస్తారా ఇక్కడ ఉండడం ఎందుకు? తనకంటూ ఫ్యామిలీ ఉంటుంది కదా అని విరాస్ అంటుంటే, నువ్వు మాట్లాడుకు విరాస్, అయినా వసుధార ఉంటాను అని చెప్పింది కదా, నీకెందుకు అంత బాధ అని అంటుంటే, నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది బాధ అని విరాస్ మనసులో అనుకుంటూ సీరియస్గా వసుధార వైపు చూస్తూ ఉంటాడు. ఈ విరాట్ సార్ ఏంటి ఇలా చూస్తున్నారు? తప్పకుండా వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఈ టైగర్ చేతిలో నాకు దెబ్బలు తప్పవు అని వసుధార మనసులోనే భయపడుతూ ఉంటుంది. సరే, ఇంకా లంచ్ చేద్దాం అని చెప్పి వైష్ణవి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. విరాస్ ఆలోచనలో ఉండడం వలన తను వైష్ణవ్ ఫుడ్ పెట్టినా కూడా దాని వైపు చూడడు. విక్రమ్, వైష్ణవి పక్కపక్కనే ఏదో నెమ్మదిగా మాట్లాడుకోవడం వలన వాళ్ళు కూడా ఫుడ్ టేస్ట్ చేయరు. వసుధార మాత్రం నార్మల్గా బాగా ఆకలిగా ఉండడం వలన తను నెమ్మదిగా ఫుడ్ తింటూ ఉంటుంది. అలా 2-3 ముద్దలు పెట్టుకునేసరికి ఒక్కసారిగా వసుధార గట్టిగా ఆ అని అరిచేసరికి అందరూ ఉలిక్కిపడి వసుధార వైపు చూస్తారు. అప్పటికి వసుధార కళ్ళల్లో నుండి కన్నీళ్లు రావడం చూసిన విరాస్ కంగారుగా తన దగ్గరున్న వాటర్ని వసుధార నోటి దగ్గర పెట్టి తనకి తాగిపిస్తాడు. అయినా కూడా వసుధారకి కొంచెం కూడా మంట తగ్గకుండా నోరంతా మండిపోతూ ఉంటుంది. క్షణంలో వసుధార కళ్ళు ఎర్రగా మారిపోయేసరికి అలా వసుధారని చూసిన విరాస్ కంగారు పెరిగిపోతుంటే మరోపక్క విక్రమ్, వైష్ణవి, సంతోష్కి కూడా ఏమైందో అర్థం కాక ఏమైంది వసుధార అని వైష్ణవి అడుగుతుంటే, చాలా స్పైసీగా ఉంది మేడం, బాగా పెయిన్ వస్తుంది అని కళ్ళల్లో నీళ్లు వస్తూనే వెక్కిళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. వసుధారని అలా చూస్తున్న విరాస్కి ఎందుకో మనసంతా ఒక్కసారిగా మెలిపట్టినట్టు అనిపిస్తుంటే వెంటనే వైష్ణవి వైపు చూసి, వైష్ణు ఏదైనా స్వీట్ తీసుకునిరా త్వరగా అని గట్టిగా అనగానే వైష్ణవి అక్కడి నుండి కిందికి వెళ్ళి స్వీట్ తీసుకుని వచ్చి విరాస్కి ఇస్తుంది. విరాస్ వెంటనే స్వీట్ తీసుకుని వసుధార నోటి దగ్గర పెట్టి, ఫస్ట్ ఇది తినవసు, తర్వాత పెయిన్ తగ్గుతుంది అని అంటుంటే వసుధార అలాగే విరాస్ పెట్టిన స్వీట్ని కొంచెం కొంచెం తింటూ ఉంటుంది. ఇప్పుడు ఓకే కదా అని అంటుంటే, కొంచెం విరాట్ సార్ అని నెమ్మదిగా అంటుంది. విక్రమ్ వసుధార వైపు చూసి, నువ్వు స్పైసీ తినవా అని అనగానే, లేదు విరాట్ సార్, నేను చిన్నప్పటి నుండి స్పైసీ చాలా తక్కువగా తింటాను, మసాలా కూడా ఎక్కువగా తినను అని చెప్పగానే, అవునా అని అంటాడు విక్రమ్.
ఇంకా విరాస్ తన ప్లేట్లో ఉన్న ఫుడ్ని ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే నిజంగా అది చాలా స్పైసీగా అనిపిస్తుంది. విరాస్ స్పైసీ బాగా తింటాడు. తనకే అలా ఉందంటే వస్తార పరిస్థితి ఏంటో విరాస్కి అర్థమవ్వగానే స్పీడ్గా చైర్లో నుండి లేచి, విక్రమ్, ఈ ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేశారో వెంటనే వాళ్ళు నా ఎదురుగా ఉండాలి అని చెప్పగానే, ఏమైంది విరాస్ అని అంటాడు విక్రమ్. అసలు ఈ ఫుడ్ ఎంత స్పైసీగా ఉందో తెలుసా, అలా ఎలా ప్రిపేర్ చేస్తారు అని అనగానే విక్రమ్ కూడా దాన్ని టేస్ట్ చేస్తాడు. వైష్ణవి టేస్ట్ చేయడానికి స్పూన్ నోటి దగ్గర పెట్టుకోగానే విరాస్ వెంటనే తన చేతిని ఆపేసి వద్దు అని అంటాడు. విక్రమ్కి కూడా ఫుడ్ చాలా స్పైసీగా అనిపిస్తుంటే వెంటనే కోపంగా కింద ఉన్న కుకింగ్ చేసే వాళ్ళని పైకి రమ్మని చెప్పగానే వాళ్ళు 2 నిమిషాల్లో విక్రమ్ కళ్ళెదురుగా ఉంటారు. విక్రమ్ వాళ్ళని చూస్తూ వాళ్ళ ప్లేట్లో ఉన్న ఫుడ్ని చూపిస్తూ, ఈ ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేశారు అని చాలా సీరియస్గా అడుగుతాడు విక్రమ్. అది సార్ అని అంటుంటే, చెప్పండి అని చాలా గట్టిగా అరుస్తాడు విక్రమ్. విక్రమ్ అరుపుకి వాళ్ళందరూ భయపడి అందులో ఒక వ్యక్తి ముందుకు వచ్చి నేనే సార్ అని భయంగా చెబుతుంటే విరాస్ వెంటనే వెళ్ళి అతని చెంపపై గట్టిగా కొడతాడు. అనుకోని పరిణామానికి వైష్ణవి, విక్రమ్, వసుధార అందరూ షాక్గా విరాస్ వైపు చూస్తారు. అసలు నీకు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలీదా? ఎంత క్వాంటిటీలో ఫుడ్ ఐటమ్స్ యాడ్ చేయాలో కూడా తెలీదా? ఇవన్నీ తెలియకుండా అలా ఎలా కుక్వీ అయ్యావు అని విరాస్ చాలా సీరియస్గా అంటుంటే వైష్ణవి స్పీడ్గా వచ్చి విరాస్ వాళ్ళతో విక్రమ్ మాట్లాడతాడు. నువ్వు ఇటురా అని చెప్పి విరాస్ చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెడుతుంది. విక్రమ్ వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ, ఇంకొకసారి ఇది రిపీట్ చేస్తే మీ జాబ్స్ మీకు ఉండవు అని చెప్పగానే వాళ్ళందరూ భయంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. వస్తారా మాత్రం విరాస్ చేసిన పనికి అలాగే చూస్తూ ఉండిపోతుంది. విరాస్ వెంటనే వైష్ణవి పక్క నుండి లేచి వస్తార దగ్గరికి వచ్చి, ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు. విరాస్ కళ్ళల్లో కనిపిస్తున్న కంగారికి వసుధారలో తెలియని అలజడి కలుగుతుంటే చిన్నగా బాగుంది అని చెబుతుంది. హాస్పిటల్కి వెళ్దామా అని అనగానే, అయ్యో విరాట్ సార్, స్వీట్ తిన్నాను కదా, తగ్గిపోతుంది, మీరు కంగారు పడకండి అని చెప్పగానే, సరే ముందు నువ్వు ఇటు రా అని చెప్పి వసుధార చేతిని పట్టుకుని బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి, కొంచెం సేపు పడుకో, ఐస్ చూడు చాలా రెడ్గా అయిపోయాయి, కొంచెం సేపు పడుకుంటే రెడ్నెస్ తగ్గుతుంది అని అనగానే విరాస్ తనపై చూపిస్తున్న ప్రేమకి వసుధార కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. విరాస్ చెప్పినట్టు బెడ్పై అలాగే పడుకుని కళ్ళు మూసుకుంటుంది వసుధార. విక్రమ్ ఒకసారి వసుధార వైపు చూసి సంతోష్ని తీసుకుని మేడ్స్తో మాట్లాడడానికి తన కిందకి వెళ్ళిపోతాడు. వైష్ణవి దూరంగా ఉన్న విరాస్ వసుధారని అలాగే చూస్తూ ఉంటుంది. ఇదంతా ఏంటి విరాస్, ఇదంతా వసుధార పైన ఇష్టంతో చేస్తున్నావా? మరి ఇందాక వసుధార ఇక్కడే ఉంటుంది అన్నప్పుడు ఎందుకు నో చెప్పావు? అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. కానీ వసుధార కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే నువ్వు ఎంతలా రియాక్ట్ అయ్యావో తెలుసా? నా కళ్ళల్లో కన్నీళ్లు చూస్తున్నప్పుడు నువ్వు ఎంతలా రియాక్ట్ అయ్యేవాడవో ఇప్పుడు వసుధార పరిస్థితి చూసి కూడా నువ్వు అంతలా రియాక్ట్ అయ్యావు. ఈ విషయం నీకు అర్థమవుతుందా? అసలు ఇంత త్వరగా వసుధారపై ఎలా ఫీలింగ్స్ పెంచుకున్నావు అని ఆలోచిస్తూ ఉంటుంది వైష్ణవి. మరి వైష్ణవి వసుధార విరాస్ మధ్యలో ఉన్న రిలేషన్ తెలుసుకోగలుగుతుందా? స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.